వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరులో ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం నిర్వహణ. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు కావాలని తహసీల్దార్ మునిరాజు పిలుపు. పుంగనూరు పట్టణంలో మంగళవారం సిఐటియు మరియు ఏఐటియు ఆర్టీఓ యూనియన్ వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాయని, ఈ మేరకు కార్మికుల యూనియన్ల వారు ర్యాలీ ధర్నా నిర్వహించి నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత డిసెంబర్ 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 984 జీవోతో ఆటో కార్మికులు రోడ్ల పాలు కావడం ఖాయమన్నారు. ఆటోలపై అపరాధ రుసుములు, చలానాలు, లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచి శ్రమజీవులైన కార్మికుల హక్కుల్ని కాలరాయడం జరుగుతుందని వారు విమర్శించారు. 984 నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆటోల ఫిట్నెస్ ను ప్రభుత్వం వర్తింపచేయరాదని, ఈ ఫిట్నెస్ జీవోను వర్తింపచేస్తే ఆటో కార్మికులు పూర్తిగా జీవనాధారం కోల్పోయి వారే కాకుండా వారి కుటుంబాలు కూడా రోడ్ల పాలు అవుతాయని వారు వివరించారు. కార్యక్రమంలో ఎం నారాయణబాబు, నరసింహులు, వెంకటరమణారెడ్డి, టి నాగరాజు, మస్తాన్, మౌలా, శ్రీనివాసులు, అఫ్సర్, దాదుల్లా, జహీర్, రాంబాబు, మణి, బాలాజీ, బాబు, ప్రభాకర్, ఫిరోజ్, మహబూబ్ బాషా, కృష్ణమూర్తి, ఫిరోజ్, ఫైరోజ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకి ఆటోల మీద పెంచిన ట్యాక్స్ ని రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ మొండి వైఖరి నయించాలని, కంపల్సరిగా ఈ ట్యాక్స్ ని 890 జీవోని రద్దు చేయకపోతే దేశవ్యాప్త సమ్మెను ఇంకా ఉధృతం చేసి ఈ ఆటో కార్మికుల కడుపు కొట్టే ప్రభుత్వాల్ని 9 ఏళ్ల పాటు మళ్ళా ఓల్డ్ కిలుకునే చేసేదానికి కంపల్సరిగా ప్రతిపక్షంలో కూర్చొని పెడతాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తగ్గకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మన కార్మికుల తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ పెట్రోల్ మీద పెంచిన సెస్ను కూడా తగ్గించాలని కోరుకుంటూ ఈ సమ్మెను ఉధృతం చేస్తానని కోరుకుంటున్నాం. పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీఓ కార్యాలయం నుండి గోకుల్ సర్కిల్ వరకు అధికారులు ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు బాలికలు మరియు బాలికా దినోత్సవం గురించి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఐసిడిఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడారు. సమాజంలో కిశోర బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఆ సమస్యలను ఎలా అధిగమించాలని, ప్రభుత్వ పరంగా కిశోర బాలికలకు అందజేస్తున్న పౌష్టికాహారం, వ్యక్తిగత శుభ్రత పరికరాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులలోనూ బాల్య వివాహాలకు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఆమోదం తెలపరాదని, అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగబోతుంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100కు గాని వెంటనే తెలియజేయాలని వారు తెలియజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ భారతి, ఏసీటీపీఓ ఎల్లమ్మ, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, తహసీల్దార్ మునిరాజు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, సూపర్వైజర్లు కె రమాదేవి, విశాలాక్షమ్మ, ప్రభావతి, ప్రజా ప్రతినిధులు, కిషోర్ బాలికలు, అంగన్వాడీ సెంటర్లు మరియు ఇతరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ లెవెల్లో అంగన్వాడీ కేంద్ర పరిధిలో కూడా ఈ విధంగా ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఆడపిల్లలకు కూడా తెలియజేయడము, బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి, అలాగే పోలీస్ హెల్ప్ లైన్ 100 గురించి, అలాగే వీటి వల్ల చాలా లైంగిక వేధింపులు, ఆ విధంగా దాని నుంచి కొన్ని టీజింగ్ అవన్నీ కూడా బాలికలు ఏ విధంగా ఎదుర్కోవాలి దాని గురించి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మరి మన మండలంలోని కిషోర బాలికల ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా బాలికలకంతా కూడా
ఈ చట్టాల గురించి మహిళలు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి పట్టుదల వివరించడానికి ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చట్టాలపైన అవగాహన, మరి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి బాల్య వివాహాన్ని అరికట్టడం, మరి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, మరి చట్ట విరుద్ధం ఇలాంటివన్నీ కూడా వారికి తెలియపరిచి వాళ్ళని మంచి ఆదర్శ మహిళలుగా తయారు చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన ఈ ప్రోగ్రాం ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నాం. నెల్లూరు మండలంలో ICDS విభాగం వారు బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీని ఏర్పాటు చేసినారు. మరియు ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసి బాలికలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని చదివించడము, వాళ్ళకి రక్షణ కల్పించడము, చిన్న వయసులో అంటే మేజర్ కాకుండా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా తప్పు అనే విషయాన్ని మనకు అవగాహన ఏర్పాటు చేసి స్త్రీ శిశు సంక్షేమాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి కాపాడుతున్నారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అందరి తరఫున కూడా వీళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దురదృష్టకరం. బాలికల దినోత్సవం జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈనాటికి కూడా, ఈ యుగంలో కూడా మహిళలకు, ఆడపిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మనకు నిర్ధారణకు వస్తున్నాం. సృష్టిలో ఆడమగ అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా సమానం, అర్ధనారీశ్వరులు అని చెప్పి మన పురాణాలు చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళల యొక్క నిష్పత్తి తగ్గిపోయి బాలుల నిష్పత్తి పెరగడం అనేటువంటిది మంచిది కాదు. ఇది సృష్టికే విరుద్ధం. తప్పనిసరిగా దీనికి అంతటి కూడా కారణం మహిళలను చిన్న చూపు చూడడం, ఆడపిల్లలను చిన్న చూపు చూడడం, వాళ్ళు సరిగా చదివించకపోవడం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేటువంటిది ఈ సమాజానికే చెడ్డ. మన భారత రాజ్యాంగం కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, క్రీడ్, సెక్స్, అందరూ కూడా సమానమే, సమానమైన హక్కులు ఉండాలనేటువంటిది రాజ్యాంగం కూడా ప్రసాదించింది. అదే కాకుండా మహిళలకు ప్రత్యేక హక్కులు కూడా కల్పించారు. అలాంటి ప్రత్యేక హక్కులు దేవుడు కానీ ఉన్న హక్కులు కూడా వాళ్ళకి లేకుండా చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇది సమాజానికి మంచిది కాదు. ఇది సృష్టికే విరుద్ధం. తప్పనిసరిగా ఇప్పటికైనా మన సమాజం కళ్ళు తెరిచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ, సగభాగంగా ఉన్నటువంటి మహిళలకు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే మన సమాజం ముందుకు పోయేదానికి బాగుంటుందని, ఆ దిశలో ప్రజలందరూ కూడా సహకరిస్తారని, ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయని కూడా ఆశిస్తున్నాం. మండల కేంద్రమైన చోడేపల్లిలో ICDS CDPO సరస్వతమ్మ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బాలికను రక్షించు, బాలికను చదివించు, లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, నేటి కిషోర బాలిక రేపటి ఆధునిక మహిళ, బాల్య వివాహాలను నిషేధించారని ర్యాలీలో నినాదాలు చేశారు. కార్యక్రమంలో రత్నమ్మ, సూపర్వైజర్ మాధవిలత, కిషోర బాలికలు, అంగన్వాడీ కేంద్రాల వారు, మహిళలు పాల్గొన్నారు. దినోత్సవము జనవరి 24 ఆ సందర్భంగా మా ప్రాజెక్టులో బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఏమంటే ఆడపిల్లలపైన లైంగిక వేధింపులు, వాటిని అరికట్టాలని ఒక సందేశము, మరియు బాల్య వివాహాలు అరికట్టుట, పిల్లలకు వివక్ష, బాలురు బాలిక అనే వివక్ష లేకుండా దానిపైన అవగాహన కల్పించేటందుకు ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. దీంట్లో ఈ విషయాల గురించి వాళ్లకు మేము ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఆడపిల్లల వివాహ వయస్సు, బాలిక వివాహం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, దానికి చట్టపరమైన చర్యలు, అట్లాంటి వాటి గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తాము. మరియు పాఠశాలల్లో, కాలేజీల్లో, దారిలో ఆడపిల్లలకు లైంగిక వేధింపులు, అలాంటి వాటిపైన భ్రూణ హత్యలు, లైంగిక వివక్ష, ఇలాంటి వాటి మీద ఈరోజు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. బాల్య వివాహం బాల్య వివాహం బాల్య వివాహం పూనర్ పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్లో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని 3K రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 3K రన్ కార్యక్రమానికి తహసీల్దార్ మునిరాజు, సిఐ చంద్రశేఖర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు అధికారులు మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ పేర్లను విధిగా ఓటర్ జాబితాలో నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకొని యువతీ యువకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులని వారు తెలిపారు. కనుక 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని వారు కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎస్ఐ హర్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమము ఈరోజు పొంగనూరు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మరియు సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుతున్నారంటే ప్రజల్లో అవగాహన రావడము, పంచాయతీ నుంచి భారతదేశాన్ని పార్లమెంట్ వరకు ఈ ఓటరే దీన్ని భారతదేశ నిర్మాణానికి ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన తీసుకురావడానికి, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకునేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరిగే ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకొని ఈ ఎన్నికల కమిషన్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భారత ప్రభుత్వం 18 సంవత్సరాల ప్రతి ఒక్క యువకుడు యువతి ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా ప్రతిపాదించి పెట్టింది. దీన్ని మన పొంగనూరు తహసీల్దార్ గారు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళటం గాను శ్రీకేర్ అనేది ఒకటి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పొంగనూరు మరియు పొంగనూరుకు సంబంధించిన ప్రజలందరూ సహకరించి రేపు జరిగే ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ఓటు హక్కు తరఫున నమోదు చేసుకోవాల్సిందిగా ఈ భారత ప్రభుత్వం తరఫున ఈ ప్రవేశపెట్టిన మరియు ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రతిపాదనలు ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు లిస్టు నమోదు చేసుకోవాల్సిందిగా జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దీని ఉద్దేశం అయితే 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావడము, తమ ఓటర్ హక్కును తప్పకుండా వినియోగించుకోవడము అనే విషయాన్ని ప్రజలు అవగాహన తెచ్చే దానికోసమే ఈ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో, పొంగనూరు మండలంలో శ్రీకేర్ అనేది కూడా మనము జరుపుకుంటూ ఉన్నాము. దీనికి ముఖ్యంగా మన మండల పొంగనూరు ఎస్ఐ గారు, సిఐ గారు, ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో పీఈటీ గారు, ఇక్కడ పీఈటీ గారు వీళ్ళందరూ కూడా మనకు ఎక్కువ సహకారాన్ని అందించినారు. అదేవిధంగా మనకు వివిధ స్కూళ్ళ నుండి, కాలేజీల నుండి మన సిపిఐ తరఫున వీళ్ళు ఆటో వర్కర్స్ ఇంకా ఇతర అన్ని వర్గాల నుండి కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. అందరూ కృతజ్ఞతలు. ఈ ఓటర్ల దినోత్సవం అనే దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ఓటర్లు వినియోగించుకునే దానికి. అందరికీ నమస్కారం. భారతదేశం ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటర్ నమోదు ప్రక్రియ ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి పౌరుడు హక్కుగా ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా ఓటర్ హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తన ఓట్లు వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. ఓటు హక్కు అన్నది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రథమ హక్కు. దాన్ని వినియోగించుకొని సుస్థిరమైన మరి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మనం అంతగా కృషి చేయాలి. ఓటర్గా మనకు నమోదైన తర్వాత ఓటు వేయకపోవడం మనం ఒక అవమానకరమైన చర్యగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారి చేత జనవరి 25వ తేదీన
జాతీయ ఓటరు నమోదు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన పౌరులు కూడా ఓటరుగా నమోదు చేసుకొని పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్ ప్రజాపాలనలో మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యం కల్పించిన ఒక మంచి హక్కుని ఉపయోగపరచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి ఓటరుగా నమోదు చేసుకొని భవిష్యత్ తరాలకి మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంలో కీలక పాశుపతాస్త్రం ప్రజల చేతుల్లో ఉంది. కాబట్టి ఆ హక్కుని వినియోగించుకొని మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టం ఓటరు నమోదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటరు నమోదు ప్రక్రియలో పాల్పంచవలసిందిగా మరీ కోరుకుంటూ, పుంగనూరు పురపాలక సంఘంలో మంగళవారం 29 కుక్కలు పట్టి వాటిని వేసెక్టమ్ ఆపరేషన్ కు తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఎస్ఆర్టీవీకి తెలిపారు. విజ్ఞప్తి, మనం పట్టణంలో కుక్కల బెడద నివారణ కోసం గతంలోనే దాదాపు 900 కుక్కలు పట్టి తిరుపతి అనిమల్ కేర్ ల్యాండ్ వాళ్ళ ద్వారా బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించిన సంగతి మన ప్రజలందరికీ విదితమే. ఇప్పుడు మనకు పలమనేరు, పుంగనూరు, మదనపల్లి ఈ 3 ఊర్లకు సంబంధించి మదనపల్లిలో మన పాస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా వెటర్నరీ డాక్టర్ లారెన్స్ గారి ద్వారా ఈ ఆపరేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఇవాళ దగ్గర నాన్బాల్ వీధి, అలాగే మన కొమ్మూరు వీధి, రాతి మసీద్ సందు, ఉబేదల్లా కాంపౌండు, రహమత్ నగరు, కొత్త ఇండ్ల ప్రాంతాల్లో మనం ఈరోజు 29 కుక్కలను పడడం జరిగింది. కుక్కలు చంపడం అనేది మనకు అది నేరం, చట్టరీత్యా నేరం, అది జీవహింస కిందకు వస్తుంది. కాబట్టి దాన్ని అలా చేయట్లేదు. వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం మన ఈ కుక్కల జనన నిరోధన కోసం కుక్కలను పట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఇచ్చి, అంటే ఎవరికి కూడా ఎవరికైనా ఇబ్బందులు లేకుండా చేయడం కోసం తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే పట్టామో అక్కడే వదలాల్సి వస్తుంది. చట్టం ప్రకారం మన కుక్కను పట్టిన వెంటనే దానికి ఒక నెంబర్ ఇస్తాం మనం. దాని తర్వాత వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకరోజు కేజెస్లో ఉంచి 2వ నాడు దానికి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ అయిన తర్వాత మరొక 6 రోజుల పాటు వాటికి ప్రతిపూట మనం భోజన సౌకర్యం కల్పించి 7 రోజులు పూర్తయిన తర్వాత దాని ఆరోగ్య పరిస్థితి చూసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే పట్టామో అక్కడే వదలాల్సి వస్తుంది. కాబట్టి మనం అలాగే చేస్తున్నాం. చట్టం ప్రకారం చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం చట్ట పరిధిలోనే ఉండాలి. చాలామంది ఫోన్ చేసి, సార్ కుక్కలు చంపేయండి సార్, కుక్కలు చంపి తీసుకెళ్ళిపోండి సార్ మాట్లాడుతున్నారు. అలా మనం చేయకూడదు. చట్టరీత్యా నేరం కాబట్టి చట్ట పరిధికి లోపల మాత్రమే కుక్కలు పట్టుకోవడం జరుగుతుంది. మీరు మీ ఏరియాలో ఉన్న కుక్కలు ఏదన్నా ఆపరేషన్ జరిగిందైతే ఒకటే గుర్తు, చెవికి వి షేప్లో చిన్నగా కట్ చేయడం జరిగి ఉంటుంది. అలా కట్ చేయకుండా ఉండేదైతే మాత్రమే మనం ఆపరేషన్ చేయని కుక్కగా ఉంటుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ కుక్కలు ఎక్కువైపోవడం కారణం కూడా మనం కూడా కొంత భాగం మన ఇళ్లలో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని తీసుకొచ్చి రోడ్ల మీద వేసేయడం కాస్త సానుభూతితోనో పాప బీత్తోనో చేస్తూ ఉంటాం. అలాగే ఈ మాంసం దుకాణదారులు, మటన్ షాపుల వాళ్ళు కానివ్వండి, చికెన్ షాపుల వాళ్ళకి కానివ్వండి, నిజంగా మీకు 2 చేతులైతే ధన్యవాదాలు చెప్తూ నమస్కరిస్తూ చిన్న మాట చెప్తున్నాం. మీరు మీ షాపుల్లో నుంచి వచ్చే మాంసపు వ్యర్థాలని ఇసురు రోడ్లలో పడేస్తున్నారు. దాన్ని తినడం వల్లే కుక్కలు ఎక్కువగా జనాల దగ్గరికి వెళ్ళేదానికి, కొరికేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి విన్నవిస్తున్నాం. ఈనాటి ముఖ్య అంశాలు: పుంగనూరులో ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం నిర్వహణ. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు కావాలని తహసీల్దార్ మునిరాజు పిలుపు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.